Please like, please subscribe. Alight Motion ట్రెండింగ్లో నా బర్త్డే వీడియో ఎడిటింగ్ తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే వీడియో కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఆల్ మెటీరియల్ లింక్ అన్ని ఆల్రెడీ మా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి ఏం చేస్తున్నారు కింద ముందుగా బిట్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్, బిట్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మాకు రెండు ఫోన్ మైల్స్ వస్తాయి. మీ ఫోన్ యాడ్ చేయని తెలియక ఏం చేస్తారండి, ఇక్కడ చెప్తాను ఇలా ఫోన్ యాడ్ చేస్తారు. మీరు టెస్ట్ ఉందా క్లిక్ చేసుకోండి, ఎడిట్ టెస్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఐకాన్ కనిపిస్తుంది ఫోన్ పక్కన క్లిక్ చేసి ఆల్ ఫోన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ లా క్లిక్ చేసుకోండి, ఇంపోర్ట్ ఫోన్ క్లిక్ చేసుకోండి. ఎక్కడికి ఫైల్ లొకేషన్ డౌన్లోడ్ చేసుకుంటారా ఫోన్ క్లిక్ చేసుకోండి. మీరు ఫోన్ క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఆల్ ఫోన్ క్లిక్ చేసుకోండి. స్క్రచ్ ఐకాన్ ఫోన్ నేమ్ ప్రెస్ చేయండి, ఫోన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తే సెకండ్ క్లిక్ చేయండి, ఎడిట్ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్రెడీ ఫోన్ యాడ్ చేస్తారు కదా, ఫోన్ వచ్చేస్తుంది. ఏం చేస్తారంటే ఫోన్ క్లిక్ చేసుకోండి, మీరు ఫోన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒకసారి ఫోన్ ట్రాక్ అయితే గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఇక్కడ చిన్న పెద్ద చేసుకోవడం గ్రీన్ కలర్ ఫోన్ వచ్చేస్తుంది మనకు. ఇక్కడ చూడండి మళ్ళీ ఏం చేస్తారండి, ఇక్కడ చూడండి మనకు అక్కడ గ్రూప్ 2 మాస్క్ లేయర్ ఉంది, అక్కడ మొత్తం ఇమేజెస్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తారని చెప్పి చూపిస్తాను మీకు. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ప్లస్ యాంగిల్ ఇచ్చండి. 9:6 రేషియో చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ ఉందా క్లిక్ చేసుకో. క్లిక్ చేస్తే మళ్ళీ ప్లస్ యాంగిల్ ఇచ్చండి. మీడియా క్లిక్ ఎక్కడైతే గ్యాలరీ ఫోటోస్ ఉంటాయి కదా, మీ ఎక్కడైతే గ్యాలరీ ఫోటోస్ ఉంటాయి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుంటే ప్లస్ యాంగిల్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇమేజ్ చిన్నగా వస్తుంది. ఏం చేస్తారంటే డిలీట్ పక్కన కనిపిస్తుంది డాట్స్ రౌండ్ సర్కిల్ లో క్లిక్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉందా క్లిక్ చేసుకోండి. ఇమేజ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు బ్యాక్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే సెట్టింగ్ పైన ఐకాన్ కనిపిస్తుంది క్లిక్ చేసుకోండి. కరెంట్ ఇమేజ్ క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ సేవ్ ఉందా సేవ్ క్లిక్ చేసుకోండి. క్లోజ్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తే ఇమేజ్ లో క్లిక్ చేయండి. డిలీట్ క్లిక్ చేయండి. మళ్ళీ ప్లస్ యాంగిల్ ఇచ్చేయండి. మీడియా క్లిక్ సెకండ్ ఇమేజ్ చేసుకోండి. డిలీట్ పైన ఐకాన్ క్లిక్ చేయండి. ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ అడ్జస్ట్ చేసుకోండి. 2 ఫింగర్స్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇమేజ్ మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసుకోండి. సెట్టింగ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి. కరెంట్ ఇమేజ్ పిఎన్జీ క్లిక్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత సేవ్ ఉంది సేవ్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారు 7 ఇమేజెస్ కన్వర్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ చూడండి 8 ఫోటోస్ కన్వర్ట్ చేశాను ఫ్రెండ్. మీరు కూడా మీరు కన్వర్ట్ చేసుకోండి. 7 చెప్పారు కానీ 8 కన్వర్ట్ చేసుకోండి. చేసుకున్న మళ్ళీ బిట్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే చూడండి మనకు ఇక్కడ చూడండి మనకు గ్రూప్ అండ్ మాస్టర్ లేయర్ ఉంది. కిందకు బ్లూ కలర్ లేయర్ ఉంది, ఇమేజ్ యాడ్ చేయాలి. ఒక మంచి ఇమేజ్ చేసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తారండి మీరు. ఆ బ్లూ కలర్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. స్టార్ ఐకాన్ ఉంది ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన లొకేషన్ వెళ్ళిపోండి. ఇప్పుడు మంచి ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీరు సెటప్ ఏం చేస్తారంటే గ్రూప్ అండ్ మాస్టర్ లేయర్ ఉంది క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ అండ్ మాస్ 1 లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ కనిపిస్తుందా పొలిగిజియన్ 1 కింద లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇందులో కూడా ఇమేజ్ యాడ్ వస్తుంది. ఏం చేస్తారంటే ఇమేజ్ ఇలా వస్తుంది. ఏం చేస్తారంటే బ్యాక్ క్లిక్ చేసుకోండి. మరి ఇక్కడ గ్రూప్ అండ్ మాస్ లేయర్ ఉంది కదా, మొత్తం ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. 6 లేయర్స్ ఇమేజ్ యాడ్ చేసుకోండి డిఫరెంట్ గా. మీరు ఈ విధంగా ఏం చేస్తారంటే యాడ్ చేసిన మీద మొత్తం లేయర్స్ గా మీరు ఇమేజెస్ యాడ్ చేసుకోండి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మొత్తం గ్రూప్ లేయర్స్ లోపల యాడ్ చేసి బ్యాక్ క్లిక్ చేసుకున్నాను. ఈ విధంగా వస్తుంది మనకి ఎఫెక్ట్. మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి కరెక్ట్గా చూడండి మీకు 12:17 దగ్గర బిట్ మార్క్స్ వచ్చేయండి. వచ్చిన మొత్తం ఇమేజ్ ఇక్కడ బిట్ మార్క్స్ మొత్తం ఇమేజెస్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే చెప్తాను అదే విధంగా యాడ్ చేసుకోండి. మీరు ప్లస్ యాంగిల్ మీడియా క్లిక్ చేయండి. తర్వాత ఫోటోస్ యాడ్ చేసుకోండి. గ్యాలరీ ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇమేజ్ ప్లస్ యాంగిల్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ డిలీట్ పైన ఐకాన్ క్లిక్ చేయండి. ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేసుకోండి. రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి. ఫోర్త్ ఐకాన్ ఉంది కట్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మిగతా బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. మీరు చూడండి
ఈ విధంగా 4 ఇమేజెస్ యాడ్ చేసిన వస్తున్నాడు. ఈ ఇమేజెస్ ఎఫెక్ట్ లేసినట్టు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి మనకి కింద ఆల్రెడీ పడేసుకోండి. ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్. కింద ఇమేజ్ ఉంది క్లిక్ చేయండి. ఎఫెక్ట్ ఇచ్చేయండి. డాట్లు ఇచ్చండి. కాఫీ ఫోల్డ్ ఇచ్చండి. ఇచ్చిన బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకుని చూడండి మనం. ఇప్పుడు యాడ్ చేసిన 4 ఇమేజ్ కి ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకోండి. ఇమిలర్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ ఇచ్చండి. డాట్ ఇచ్చండి. పేస్ట్ ఇచ్చండి. ఎఫెక్ట్ పేస్ట్ ఎఫెక్ట్ అని వస్తుంది. ఇలా మూవింగ్ వస్తుంది మనకు. ఈ విధంగా మిగతా 3 ఇమేజ్ కి ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన ఇక్కడ మనకు ఎఫెక్ట్ అంటే సార్ కనిపించే ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి ఏం చేస్తాడు ఎఫెక్ట్ పేస్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఇక్కడ మనకు రెక్టాంగిల్ కనిపిస్తున్న 5 అవి కాపీ చేసుకొని అయిపోయిన హోల్డర్ పట్టుకోండి. ఇలా ఈ విధంగా మొత్తం 5 లేయర్స్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కాపీ 5 లేయర్స్ ఇచ్చేయండి. బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేయండి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ 5 లేయర్స్ ఇచ్చేయండి. ఒక ఎఫెక్ట్ మనకు యాడ్ అయిపోతుంది. మొత్తం ఎండుకోతుంది. మళ్ళీ ఏం చేస్తాడు ఇక్కడ మొత్తం అప్డేట్ అయిపోతుంది. వీడియోస్ ఇప్పుడుగా చేసుకోవాలంటే మీరు సెట్టింగ్ ఐకాన్ చేసుకుని ఇక్కడ వీడియో చూడడానికి మీకు 720